హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు ఒక బ్రదర్ అయితే జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలని నన్ను కాంటాక్ట్ అయితే అయ్యాడనమాట. సో ఆ బ్రదర్ అయితే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే, అన్న నేను ప్రెజెంట్ రాజమండ్రిలో ఉన్నాను. సో ఈ రాజమండ్రిలో మనం ఒక రోజు వర్క్ చేస్తే మనకు డబ్బులు ఎంత వస్తాయని ఆ బ్రదర్ అయితే అడుగుతున్నానమాట. సో మనకు జొమాటోలో రాజమండ్రి, ఇప్పుడు నేను చెప్పబోయే అయితే రాజమండ్రి గురించి అనమాట. సో ఈ రాజమండ్రిలో ఎంత డబ్బులు వస్తాయి అనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తానన్నమాట. సో అది ఎక్స్ప్లెనేషన్ ఎలా అంటే, నేను రీసెంట్గా ఒక 3 వీక్స్ బ్యాక్ అయితే ఒక బ్రదర్ని అయితే రాజమండ్రిలో అయితే జాయిన్ అయితే చేయించాను. నా తరపున నేను జాయిన్ చేయించిన. అతను కొన్ని ఆర్డర్స్ అయితే కొట్టిండు. ఏ రోజు ఎన్నెన్ని ఆర్డర్స్ కొట్టిండు, ఎన్ని గంటలు వర్క్ చేశాడు, అతనికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకైతే చెప్తానన్నమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత రాజమండ్రిలో ఈ ఎర్నింగ్స్ని బట్టి మీకు వర్కౌట్ అవుతుందని మీకు అనిపిస్తే మీరు జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు రాజమండ్రిలో ఎంత ఎర్నింగ్స్ వస్తాయని ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, సో మీలో కూడా ఈ వీడియో చూసిన తర్వాత జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే, సో ఇండియాలో ఎక్కడైనా కూడా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, బెంగళూరు అయినా, ఎక్కడైనా కూడా, సో మీలో ఎవరైనా జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తానన్నమాట. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. అందులో నేను జాయిన్ అవుతాను మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తానన్నమాట. సో నా తరపునే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలని ఒక డౌట్ అయితే మీకు వచ్చి ఉంటే ఆ డౌట్కి సొల్యూషన్ అయితే నేను ఇస్తానన్నమాట. ఏంటిదంటే, మన తరపున జాయిన్ అయితే మీకు జొమాటోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా అన్నీ నేను సాల్వ్ అయితే చేస్తానన్నమాట. ప్రజెంట్ ఇంకొకటి ఏంటిదంటే, నా తరపున ఎవరైతే జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవుతారో, సో నేను మిమ్మల్ని జాయిన్ చేయించినందుకు నాకు జొమాటో నుంచి రిఫరల్ బోనస్ వస్తుంది. అంటే నేను మిమ్మల్ని జాయిన్ చేయించినందుకు నాకు 500, 1000 రూపాయలు, 2000, 4000 ఇట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. కొన్ని ఏరియాలకు రాకపోవచ్చు కూడా. సో ఇట్లా నా తరపున ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను అమౌంట్ అయితే పంపిస్తాను అనమాట. అంటే మొత్తం పంపించాను. సో నేను మిమ్మల్ని జాయిన్ చేయించినందుకు నాకు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, మీకు అందులో సగం అమౌంట్ అంటే 500 రూపాయలు పంపిస్తా. అట్లాగే 2000 వచ్చినా 1000 పంపిస్తా, 4000 వచ్చినా 2000 పంపిస్తా. సో అట్లనే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా జొమాటోలో డెలివరీ బాయ్గా రాజమండ్రిలో చేసిన పర్సన్ గురించి, ఆ బ్రదర్కి కూడా 4000 రూపాయలు వచ్చినాయి. అతన్ని నేను జాయిన్ చేపిస్తే అతనికి 2000 కూడా నేను పంపించిన అన్నమాట. సో అవన్నీ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నేను మీకైతే క్లారిటీగా చూపిస్తాను. జొమాటోలో ఎర్నింగ్స్ కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది నచ్చితే మీరు కింద గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో మీ పేరు, మొబైల్ నెంబర్, మీ ఏరియా, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది అక్కడనైతే మీరు నాకు మెసేజ్ సెండ్ చేస్తే వాట్సాప్లో నేను మిమ్మల్ని క్లారిటీగానైతే జాయిన్ అయితే చేపిస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు మనం జొమాటోలో రాజమండ్రిలో ఎంత వస్తుందో మనం తెలుసుకుందాం. ఓకే రైట్. సో ఫ్రెండ్స్, నేను స్క్రీన్ షాట్స్ అయితే ఓపెన్ చేశానన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మే 16వ తారీఖు రోజు మనకు ఇక్కడ చూసుకోవచ్చు 1189 రూపాయలు వచ్చినాయి. 16 మే. ఇక్కడ ఆర్డర్స్ చూసుకోవచ్చు 18 మే 18 ఆర్డర్స్ అన్నమాట. సో టైం చూసుకోవచ్చు 7 గంటల 16 నిమిషాలు అయితే మొత్తం ఆర్డర్లే కొట్టినన్నమాట. అంటే ఇలా ఖాళీ టైం ఉండదు, ఓన్లీ ఆర్డర్లు డెలివరీ చేసిన టైం మాత్రమే. ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు టైం ఆన్ ఆర్డర్స్. ఓకే, ఇట్లా మనకు మే 16 రోజు 1189 రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్లు కొట్టడం ద్వారా, ఇక్కడ ఆర్డర్ ఎర్నింగ్ అని సపరేట్ ఒకటి ఉన్నది, ఆర్డర్లు కొట్టడం ద్వారా 800 రూపాయలు. సో జొమాటోలో కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసి కొన్ని ఆర్డర్స్ మనం డెలివరీ చేస్తే మనకు ఆ రోజు ఇన్సెంటివ్ ఉంటుంది అన్నమాట. సో ఆ ఇన్సెంటివ్ అమౌంట్ 375, ఇవి రెండు కలిపితేనే 1189 రూపాయలు మే 16వ తారీఖు రోజు వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, మే 17 రోజు 1249 రూపాయలు వచ్చినాయి. 14 ఆర్డర్లు, 6 గంటల 16 నిమిషాలు అయితే వర్క్ అయితే చేస్తాడు. ఆర్డర్ ఎర్నింగ్ 849, ఇన్సెంటివ్ 400. సో ఇన్సెంటివ్స్ అనేవి డైలీ కొంచెం పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అది ఎక్స్ట్రా సండేలు, పండుగలప్పుడు మాత్రం ఇన్సెంటివ్స్ 500 కూడా ఉండొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఇంకేంటిది అంటే, మనకి 18 మే రోజు 1247 రూపాయలు అయితే సంపాదించాడు. 12 ఆర్డర్లు కొట్టిండు, 4 గంటలు వర్క్ అయితే చేశాడు. సో ఆర్డర్ల ద్వారా కొట్టిన పైసలేమో 900, ఇన్సెంటివ్ ఏమో 325. దీని తర్వాత మనకి మే 19 రోజు 926 రూపాయలు వచ్చినాయి. 12 ఆర్డర్లు కొట్టిండు, 4 గంటల 46 నిమిషాల వర్క్. ఆర్డర్ల ద్వారా వచ్చిన డబ్బులేమో 500, ఇన్సెంటివ్ 375. నెక్స్ట్ మనకు మే 20 రోజు 25 ఆర్డర్లు కొట్టిండు, 1000 రూపాయలు సంపాదించిండు, 8 గంటల 45 నిమిషాలు వర్క్ అయితే చేసిండు. ఓకే, దీని తర్వాత
తర్వాత నెక్స్ట్ మే 21 రోజు 2309 ఉంది. సో ఈ 2309 ఎందుకు ఉందంటే మనకు ఆ రోజు ఏదైనా పెద్దగా పండుగలుగానే ఏమైనా నచ్చినాయి కావచ్చు. మే 21 ఒకసారి చూసుకోండి. 28 ఆర్డర్స్ ఎక్కువ డెలివరీ చేసిండు అనమాట. ఆర్డర్స్ ఎక్కువ డెలివరీ చేసి లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ ఎక్కువ డెలివరీ చేస్తే మనకు ఇట్లా అమౌంట్ అయితే వస్తుంది అనమాట. 2300 అయితే వచ్చినాయి ఆర్డర్లు. డెలివరీ చేయడం వల్ల 1800, ఇన్సెంటివ్ 425 అన్నమాట. నెక్స్ట్ మే 22 రోజు 2927 రూపాయలు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్సెంటివ్ 1850 అని ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్సెంటివ్ 1850 రూపాయలు. ఓకే, నాకు ఈ 1850 ఇన్సెంటివ్ అనేది కాదన్నమాట. ఇందులో 1000 రూపీస్ ఒక 1500 వరకు జాయినింగ్ బోనస్ ఉంటుందన్నమాట. జాయినింగ్ బోనస్ అంటే ఏంటిదంటే మీరు జొమాటోలో జాయిన్ అయినందుకు జొమాటో కంపెనీ వాడు మీకు కొంచెం జాయినింగ్ బోనస్ ఇస్తాడు. ఏరియాని బట్టి వాడు 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు. సో ఇతను కొన్ని ఆర్డర్స్ డెలివరీ చేయడం ద్వారా అతనికి ఒక 1000 రూపీస్ 1500 రూపీస్ ఇక్కడ యాడ్ అయింది. 1500 యాడ్ అయింది అనుకుందాం. మిగతా 350 ఇన్సెంటివ్ అనుకుందాం. నెక్స్ట్ 1077 రూపాయలేమో 2927 రూపాయలు అయితే వచ్చినాయి అనమాట. 21 ఆర్డర్లు 8 గంటలు. సో ఇట్లా ఏంటిదంటే మీరు ఓన్గా జాయిన్ అవుతే జాయినింగ్ బోనస్ పోతుంది. నా తరపున జాయిన్ అవ్వకపోవడం వల్ల నేను పంపుతా అన్న అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ కూడా పోతుంది అనమాట. సో మీరు ఓన్గా అయితే జాయిన్ అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ కూడా మీకు ఏ టైమింగ్స్లో వర్క్ చేయాలి, ఎప్పుడు చేయాలని మీకు తెలియదు కదా. సో ఇవన్నీ మీకు గైడ్ కావాలంటే ఖచ్చితంగా మీరు మన తరపున జాయిన్ అయితే మీకు మంచిగా రిఫర్ చేసి జొమాటో నుంచి వచ్చే బోనస్ కూడా ఒక మీ ఏరియాకు ఉంటేనే వస్తుంది. అది కూడా నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పట్లేదు. కాకపోతే మీరు జాయిన్ అయిన తర్వాత అది క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. సో ఆ బోనస్ అమౌంట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని ఆర్డర్స్ కొట్టాలి, మీకు ఎంత బోనస్ వస్తుంది అనేది నేను క్లారిటీగా చెప్తా. సో బోనస్ అమౌంట్ అనేది వట్టిగా ఫ్రీగానే అయితే రాదు. మీరు ఆర్డర్లు కొన్ని కొడితేనే ఇస్తానన్నమాట. మిమ్మల్ని జాయిన్ చేయించిన వెంటనే బోనస్ అమౌంట్ రాదు. మీరు జాయిన్ అయ్యి కొన్ని టార్గెట్స్ ఉంటాయి, 3 టార్గెట్స్ ఉంటాయి ఏరియాని బట్టి. సో ఆ టార్గెట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే బోనస్ వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు మే 27 రోజు 273 రూపాయలు వచ్చినాయి. 2 గంటలు వర్క్ చేసిండు, 7 ఆర్డర్లు కొట్టిండు. సో ఈరోజు ఇన్సెంటివ్ వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్సెంటివ్ 0 అన్నమాట. సో ఇన్సెంటివ్ ఎందుకు రాలేదంటే ఇక్కడ 2 గంటలే వర్క్ చేసిండు అన్నమాట. సో ఇన్సెంటివ్ రావాలంటే మినిమం 5 అవర్స్ పైన ఎత్తే ఇన్సెంటివ్ వస్తుంది అన్నమాట. సో ఇలా మీరు ఓన్గా జాయిన్ అవుతే ఇట్లా ఇన్సెంటివ్స్ పోగొట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో మన తరపున జాయిన్ అయితే అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామన్నమాట, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ మే 28 రోజు 671 రూపాయలు అయితే మనకు వచ్చినాయి అన్నమాట. 16 ఆర్డర్లు కొట్టిండు, 6 గంటలు వర్క్ అయితే చేశాడన్నమాట. సో ఈ రోజు కూడా ఇన్సెంటివ్ అయింది. ఈ ఇన్సెంటివ్ కలిపితే 1000 వరకు వచ్చేదన్నమాట. సో ఇన్సెంటివ్ ఎందుకు పోతుంది అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఎప్పుడైతే మనం దాటుతామో, మిస్టేక్ చేస్తామో అప్పుడు ఇన్సెంటివ్ అయితే రాదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకే, మొత్తానికైతే మే 28 వరకు అయితే ఆ బ్రదర్ అయితే వర్క్ అయితే చేశాడన్నమాట. సో నేను మీకు మొత్తం అతను ఎన్ని రోజులు వర్క్ చేసిండంటే నేను లెక్క పెట్టి చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 ఓకే, 8 రోజులేమో వర్క్ చేసిండు. మొత్తం ఎన్ని ఆర్డర్లు అంటే 16 17 ఎంత 18 14 32 32 12 46 46 12 58 మొత్తం ఒక 157 ఆర్డర్లు అయితే డెలివరీ చేసిండు. సో మనకు యావరేజ్గా రాజమండ్రిలో అయితే మినిమం ఒక 8 అవర్స్ చేస్తే మాత్రం మీకు పెట్రోల్ పోను 600 to 800 లేకపోతే 800 to 1000 వరకు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీ ఈ ఎర్నింగ్స్ మీకు నచ్చితే మీరు జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ లింక్ ఇస్తా. దాంట్లో మీ పేరు, మొబైల్ నెంబర్, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇవి నాకు సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి, తర్వాత జాయిన్ అయిన తర్వాత రిఫరల్ బోనస్ ఎంత వస్తుంది, ఎన్ని ఆర్డర్లు కొట్టాలి, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే మీకు జాయినింగ్ బోనస్ వస్తుంది. జొమాటో నుంచి వచ్చే జాయినింగ్ బోనస్ పోదు, నా తరపున వచ్చే రిఫరల్ బోనస్ పోదు అనమాట. సో అతని పేరైతే ఇక్కడ చూసుకోవచ్చు, చెన్నంశెట్టి హరికుమార్, కింద గాంధీపురం రాజమండ్రి అని ఉంది. సో ఇక్కడ టార్గెట్స్ చూడొచ్చు, 75 ఆర్డర్లకు 500 అని ఉంది, 175 ఆర్డర్లకు 1500 ఉంది, 300 ఆర్డర్లకు 2000 అని ఉంది. అంటే ఈ ఎర్నింగ్ మొత్తం ఎంత అవుతుంది, మొత్తం 2000 1500 500 మొత్తం 4000 రూపాయలు అయితే నాకైతే వస్తుందన్నమాట. సో ఈ 4000 రూపాయలు అతను 300 ఆర్డర్లు కొట్టాలి. జూన్ 7th లోపు 300 ఆర్డర్స్ కొడితే మొత్తం 4000 రూపీస్ వస్తాయని ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటిది, నాకు 4000 రూపాయలు వచ్చినాయి, అతనికి 1000 అని 2 సార్లు పంపించిన. అంటే మొత్తం 3 టార్గెట్లలో 2 టార్గెట్లు తొందరగా కంప్లీట్ చేసిండు. అతనికి 2000 రూపాయలు అయితే ఇక్కడ పంపించిన. ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో ఇట్లా మన తరపున జాయిన్ అయితే ఏంటిదంటే
మీకు క్లారిటీగా ఇన్సెంటివ్స్ ఎలా రావాలి, ఆర్డర్లు ఎట్లా డెలివరీ చేయాలి, రెస్టారెంట్ దగ్గర ప్రాబ్లం వచ్చినా లేకపోతే కస్టమర్ దగ్గర ప్రాబ్లం వచ్చినా ఐటమ్స్ రెస్టారెంట్ దగ్గర లేకపోయినా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు నా తరపున జాయిన్ అయిన వాళ్ళకి నేను ఎప్పుడంటప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడానికి ముందు ఉంటా అన్నమాట. సో మీరు ఓన్గా జాయిన్ అయితే ఏంటిదంటే నేను పంపించే రిఫరల్ బోనస్ పోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు ఓన్గా జాయిన్ అయితే నేను మీకు ఏ డౌట్స్ అనేది క్లారిఫై చేయలేను, ఎందుకంటే నా తరపున జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి మాత్రం నేను హెల్ప్ అయితే చేయగలను అన్నమాట. సో మన తరపున జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో చెప్పాను కదా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అన్న జొమాటోలో జాయిన్ అవ్వాలంటే అందరూ డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని అంటారు. సో జొమాటోలో జాయిన్ అవ్వాలంటే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఓకే, జొమాటోలో జాయిన్ అవ్వడానికి డాక్యుమెంట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు ఉండాలి, ఓకే, పాన్ కార్డు ఉండాలి. ఇవి రెండు ఉన్నాయనుకో మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకు జొమాటోలో జాయిన్ అవ్వడానికి రెండు విధాలు ఉంటాయి. ఒకటి పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వడం, ఒకటి ఆధార్ కార్డు ద్వారా జాయిన్ అవ్వడం. సో నేను మీకు సింపుల్ విధానం చెప్తా. ఆధార్ కార్డు తోటి జాయిన్ అవ్వాలనుకుంటే ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఒకవేళ ఆధార్కి మీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్నదనుకోండి, మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. సింపుల్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందనుకోండి జొమాటోలో, సో మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. సో మీలో ఆధార్కి ఎవరికైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో వాళ్ళు నాకు మీ పేరు, మొబైల్ నెంబర్, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా, అందులో జాయిన్ అయ్యి నేను జాయిన్ అవుతా అని నాకు డీటెయిల్స్ సెండ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో వీడియో పంపించి బోనస్ అమౌంట్ మీకు ఎక్కువగా డబ్బులు వచ్చే విధంగా నేను హెల్ప్ అయితే చేస్తానన్నమాట. ఇది ఓన్లీ మన తరపున జాయిన్ అయ్యే వాళ్ళకు మాత్రమే. ఓకేనా, రైట్. ఇంకొకటి, పాన్ కార్డ్ ద్వారా ఎలా జాయిన్ అవ్వాలో కూడా చెప్తా. పాన్ కార్డ్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే పాన్ కార్డు ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అని ఉండాలి, ఓటర్ ఐడి అని ఉండాలి, లేకపోతే రేషన్ కార్డు అని ఉండాలి. సో ఈ పాన్ కార్డుతో పాటు ఈ మూడిట్లలో ఏదైనా ఒక్కటి ఉండాలి, అన్ని ఉండాలని అనట్లేదు. పాన్ కార్డు, ఆధార్ కార్డు లేని వాళ్ళు పాన్ కార్డుతో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ మూడిట్లలో డ్రైవింగ్ లైసెన్స్ అన్న, ఓటర్ ఐడి అన్న, రేషన్ కార్డు అన్న, ఈ పాన్ కార్డుతో పాటు ఈ మూడిట్లలో ఏదన్నా ఒక్కటి ఉంటే మీరు పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉండరు మ్యాక్సిమం. సో ఇవి ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, జొమాటోలో ఫ్రీ జాయినింగ్ కాదు. జొమాటోలో జాయిన్ అయ్యేటప్పుడు జాయినింగ్ ఫీజు కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అది ఏ సిటీకి అయినా, కొన్ని సిటీలకు ఫ్రీ జాయినింగ్ ఇస్తాడు, కానీ అది ఏరియాని బట్టి ఉంటుంది. అక్కడ ఎక్కువ ఆర్డర్స్ బాగా నీడ్ ఉన్నది, బాగా ఇక్కడ డెలివరీ బాయ్స్ కావాలనుకునే ఏరియాకి మాత్రమే ఫ్రీ జాయినింగ్ ఇస్తాడు. అట్లా మీ ఏరియాలో ఉంటే ఫ్రీ జాయినింగ్ రావచ్చు, కానీ మ్యాక్సిమం అయితే జాయినింగ్ ఫీజు కంపల్సరీ ఉంటుంది. సో జాయినింగ్ ఫీజు ఎంత ఉంటుంది అంటే నేను సింపుల్గా ఒక లెక్క చెప్తాను. ఇప్పుడు సింపుల్గా కొన్ని ఏరియాలకు 50 నుంచి 400 లోపే ఉంటుంది, కొన్ని ఏరియాలకు 100 నుంచి 800 లోపు ఉంటుంది, కొన్ని ఏరియాలకు 200 నుంచి 1000 రూపాయల లోపు ఉంటుంది, కొన్ని ఏరియాలకు మనకు 500 నుంచి 1500, 1600 ఉంటుంది, లాస్ట్ 1600. అంతకు మించి హై రేట్ అయితే ఉండదన్నమాట. సో మీ దగ్గర జొమాటోలో జాయిన్ అయ్యేటప్పుడు డబ్బులు ఉన్నాయి అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఓకే అనుకుంటేనే నాకు మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని ఈజీగా జాయిన్ అయితే చేయించగలను. ఓకేనా, ఇది రాజమండ్రిది అన్నమాట. సో రాజమండ్రి అనే కాదు, నేను హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ఎక్కడైనా కూడా నేను ఇండియాలో ఎక్కడైనా కూడా నేనైతే జాయిన్ చేయిస్తా. వాళ్ళ తరపున ఎంతైతే బోనస్ వస్తుందో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. కొత్తగా మన ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, అండ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అన్నమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.